టీబీ ఎండోమెట్రియం అండ్ అషర్మన్ సిండ్రోమ్. ఈ 2 కండిషన్ లో కూడా మన గర్భసంచి పొర అనేది చాలా థిన్ గా ఉంటుంది. సో బేబీ ఫార్మ్ అయినప్పటికీ కూడా మనకి బేబీ వెళ్ళి ఇంప్లాంట్ అవ్వదు. ఈ అన్ని కండిషన్ లో కూడా కొన్ని కండిషన్స్ లో మనకి ఎగ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, మరి కొన్ని కండిషన్స్ లో గర్భసంచి పొర థిన్ గా ఉండడం వల్ల, గర్భసంచి పొర అనేది హెల్దీగా ఉండకపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి నార్మల్ గా తగ్గుతూ ఉన్నాయి. మరి దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? సో ఫస్ట్ సింపుల్ ఈస్ యాన్ ఓవ్యులేషన్. కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని ట్రీట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి థైరాయిడ్ ని కంట్రోల్ చేసుకోవాలి. వెయిట్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేసుకోవాలి. వెయిట్ కనుక చాలా థిన్ గా ఉన్నట్టయితే వెయిట్ గెయిన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ప్రొలాక్టిన్ లెవెల్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే దానికి సంబంధించిన మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ అండర్లైన్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ చేశాకనే మనం ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేయాలి. సో యాన్ ఓవ్యులేషన్ కి మనకి రీజన్స్ ఏంటో చూద్దాం. మెయిన్ రీజన్ వచ్చేసి మనకి పీసీఓడి. జనరల్ గా 1 year లో మనకి 12 months ఉంటుంది. పీసీఓడి వాళ్ళ దానికి ఏమవుతుంది, 1 year లో హార్డ్లీ వాళ్ళకి 3 to 4 months మాత్రమే, 3 to 4 times మాత్రమే పీరియడ్ వస్తూ ఉంటుంది. ఆర్ కొన్నిసార్లు వితౌట్ ఎగ్ డెవలప్మెంటే వాళ్ళకి పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది. మరి కొంతమంది పీసీఓడి వాళ్ళకి ఏంటి, ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటేనే పీరియడ్ అనేది వస్తుంది. సో నార్మల్ లేడీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళకి 1 year లో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ తగ్గినట్టే. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనకి థైరాయిడ్. థర్డ్ వచ్చేసి మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్, ఎగ్జాంపుల్ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఫోర్త్ వచ్చేసి స్ట్రెస్. ఫిఫ్త్ వచ్చేసి ఒబెసిటీ. సిక్స్త్ వచ్చేసి అండర్ వెయిట్, అంటే బరువు కంటే ఎక్కువ ఉన్నా లేదా బరువు కంటే చాలా తక్కువగా ఉన్న ఈ 2 కండిషన్స్ లో కూడా ఏం జరుగుతుంది అంటే మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్ గా ఉండదు కాబట్టి మనకి పీరియడ్స్ అనేటివి కూడా సరిగ్గా రావు. సో ఆటోమేటికలీ మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గుతూ ఉంటుంది. మెన్స్ట్రువల్ సైకిల్ ఇరెగ్యులారిటీస్ అనేది ఎందుకు వస్తాయి? జనరల్ గా రెగ్యులర్ గా పీరియడ్ వచ్చే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ప్రతి నెల ఎగ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది అండ్ విడుదల అవుతుంది. సో కరెక్ట్ టైంలో డెవలప్ అవ్వడం, కరెక్ట్ టైంలో విడుదల అయినప్పుడు మనకి హార్మోన్స్ అనేటివి కరెక్ట్ గా ఉంటాయి. సో ఈ హార్మోన్స్ కూడా కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో ఎండోమెట్రియం, గర్భసంచి లోపల పొర అనేది ప్రాపర్ గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అన్ని కూడా నార్మల్ గా ఉన్నప్పుడు మనకు నెల అనేది కూడా కరెక్ట్ గా రావడం జరుగుతుంది. సో నెలసరి ఇబ్బందులు అనేది వింటూ ఉంటాం. ఎవరికి వస్తుంటుంది అంటే యాన్ ఓవ్యులేషన్ ఫస్ట్ వచ్చేసి. సో యాన్ ఓవ్యులేషన్ అంటే ఏంటి అంటే ఎగ్ అనేది కరెక్ట్ గా డెవలప్మెంట్ అవ్వకపోవడం, ఎగ్ అనేది కరెక్ట్ గా విడుదల అవ్వకపోవడం ని మనం యాన్ ఓవ్యులేషన్ అంటాం అనమాట. సో ఎగ్ అనేది ప్రాపర్ గా మనకి డెవలప్ అవ్వనప్పుడు, అలాగే విడుదల అవ్వనప్పుడు మనకి న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ అనేది కూడా రాదు. లైక్ థిన్ ఎండోమెట్రియం అనుకున్నాం కదా. సపోజ్ టీబీ ఎండోమెట్రియం ఉంది అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి, మనం టీబీ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో 3 to 6 months కోర్స్ ఆఫ్ యాంటీ టీబీ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. అషర్మన్ సిండ్రోమ్ ఉంది అనుకోండి, వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తాం, హిస్టోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే గర్భసంచి లోపలికి కెమెరా వేసేసి ఎక్కడెక్కడ అయితే అతుకులు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేస్తాం. సో గర్భసంచి పొర మొత్తంని క్లీన్ చేసి అవసరం ఉంది అంటే పిఆర్పిని కూడా ఇంజెక్ట్ చేస్తాం. సో మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో ఏంటి, నార్మల్గా ఎగ్ డెవలప్మెంట్కి మెడిసిన్స్ పెట్టి అలాగనే వాళ్ళకి ఎండోమెట్రియం అనేది వస్తుందా లేదా చెక్ చేస్తాం. సపోజ్ ఎగ్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంది బట్ ఎండోమెట్రియం కొద్దిగా తక్కువ ఉంది అన్నప్పుడు మనం ఎండోమెట్రియంకి రిలేటెడ్ ఓరల్ మెడికేషన్స్ అనేటివి కూడా అడ్వైస్ చేస్తాం. ప్రాపర్ సైజ్ ఆఫ్ ఫాలికల్ వచ్చినప్పుడు, అంటే ఎగ్ ప్రాపర్ సైజ్గా ఉన్నప్పుడు అండ్ దానికి తగ్గట్టు మనకి లైనింగ్ కూడా ప్రాపర్గా ఉన్నప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ పెట్టేసి న్యాచురల్గా ట్రై చేయమని చెప్పి అడ్వైస్ చేస్తాం. మన లైఫ్ స్టైల్, ఒబేసిటీ, ఫుడ్ హ్యాబిట్స్, మనం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. కొంతమందికి సరిగ్గా స్లీప్ లేకపోవడము, అన్హెల్దీ డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడము, అండ్ పెస్టిసైడ్స్, పొల్యూషన్ ఎక్స్పోజర్, రేడియేషన్ ఎక్స్పోజర్. సో ఇవన్నీ కూడా మనకి ఎట్లయితే జనరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ ఉందో అట్లాగే రిప్రొడక్టివ్ హెల్త్, మన ఎగ్ క్వాలిటీ అండ్ ఇన్ మేల్స్లో అయితే స్పెర్మ్ నంబర్, మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా చూస్తున్నాం. మేల్లో కూడా ఏజ్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది, కౌంట్ పైన, క్వాలిటీ పైన. ఓకే నార్మల్గానే ఉండిపోతుంది స్పర్మ్ ఏజ్ 40 yearsకి కూడా అని అనుకోవద్దు. ఏజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమంటాము. అట్లీస్ట్ బై ద ఏజ్ ఆఫ్ 30 years వచ్చేసరికి మనం అట్లీస్ట్ ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఒక చైల్డ్ ఉండడం అనేది బెటర్ అనేది మేము పేషెంట్స్ అందరికీ చెప్తాం. స్టడీస్ అండ్ రీసెర్చ్ ప్రకారం చూస్తే ఈ ఫర్టిలిటీ అనేది ఇంకా తగ్గుతూ ఉంది.
ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా కొంచెం తగ్గొచ్చు ఫర్టిలిటీ అనేది. ఎగ్ క్వాలిటీ కానీ ప్రెగ్నెన్సీ ఇచ్చే పొటెన్షియల్ కానీ ఓసైట్ది అవి తగ్గుతూ ఉంది. ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్లో యంగ్ పేషెంట్ అంటే 30 yearsకి ఎగ్స్ తగ్గిపోవడం, ఇంకా చాలా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. ఎగ్ నంబర్ విల్ ఎఫెక్ట్ అండ్ ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే, వన్ ఈజ్ ఏజ్ పెరుగుతూ ఉంటే ఆబ్వియస్గా నంబర్ తగ్గుతుంది. కొంతమంది పుట్టడంప్పుడే కొంచెం రిజర్వ్ తక్కువతో పుడతారు, సో వాళ్ళకి తొందరగా తగ్గొచ్చు. అండ్ ఎవరైతే పుట్టినప్పుడు రిజర్వ్ బాగానే ఉందో మన లైఫ్ స్టైల్ వల్ల, లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్లనో, లేదంటే ఎండోమెట్రియోసిస్ అంటాము, ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి కూడా రిజర్వ్ తగ్గిపోవడము, క్వాలిటీ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫీమేల్స్లో ఒక్కరే అనుకుంటుంటారు చాలా మంది, బట్ మేల్స్లో కూడా ఏజ్ అనేది స్పెర్మ్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఏజింగ్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కువ ఫీమేల్స్లో, మేల్లో ఉంటుంది, బట్ ఫీమేల్స్లో మనము ఏజ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూస్తాం. పుట్టినప్పుడు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తోటి పుడతారు. మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీ సైకిల్లో కొన్ని ఎగ్స్ రిక్రూట్ అవ్వడము, అందులో ఒక ఎగ్ డామినెంట్ ఫాలికల్ అంటే సైజ్ మంచిగా పెరిగి ఓవ్యులేషన్ అవ్వడము, మిగిలినవి ఏవైతే ఉన్నాయో కోహర్ట్ అవి డీజనరేట్ అవ్వడము, ఇవన్నీ నార్మల్గా ఫిజియలాజికల్గా జరిగేది. ఎవ్రీ మంత్ ఒక్కొక్కసారి 2-3 times రిక్రూట్మెంట్ అవుతుంది. కొంతమంది ఫీమేల్స్లో రిక్రూట్ అవుతూ ఉంటుంది, ఎగ్ ఒకటి డెవలప్ అవుతుంది, ఓవ్యులేషన్ అవుతుంది. ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ సైకిల్స్. ఆ ఉన్న రిజర్వ్ అనేది తగ్గుతూ ఉంటుంది. చాలా మందికి అంటే ముందుతో కంపేర్ చేస్తే ఏజ్ తక్కువ ఉన్న కొంచెం ఎగ్స్ రిజర్వ్ తొందరగా తగ్గిపోవడము అనేది ఎక్కువ చూస్తున్నాం. ఫ్రీక్వెంట్ సైకిల్స్ కి కారణాలు ఏంటి? సో దానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉండడం. ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతున్నప్పుడు కూడా సైకిల్ అనేది ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది. క్వాలిటీ ఎగ్ లో క్వాలిటీ లేకపోవడం వల్ల తొందరగా ఎగ్ గ్రో అయిపోవడం అనేది జరగడం వల్ల, ఎగ్ తొందరగా రిలీజ్ అయిపోవడం అట్లా జరగడం వల్ల తొందరగా సైకిల్ అనేది వస్తుంది. నెక్స్ట్ డిలేడ్ సైకిల్, మోర్ దాన్ 35 days సైకిల్ ఉన్న వాళ్ళకి ఏం కారణాలు ఉంటాయి అంటే PCOS ఉంటుంది మెయిన్ గా. వాళ్ళలో ఏంటంటే అసలు ఎగ్ గ్రో అయ్యి అది రిలీజ్ కావడంలోనే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని సైకిల్ అనేది కరెక్ట్ ప్యాటర్న్ లో రాదనమాట. ఎప్పుడో 3 నెలలకోసారి 3 నెలలకోసారి అట్లా సైకిల్స్ వస్తాయి. సో బికాస్ వాళ్ళల్లో ఎగ్ గ్రో అవ్వదు కాబట్టి వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఈ పూర్ ఓవేరియన్ రిజర్వ్ వాళ్ళు ఎగ్ గ్రో అవుతుంది కానీ అందులో క్వాలిటీ ఉండదు కాబట్టి వీళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉన్నప్పుడు బోత్ ద సైడ్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎప్పుడు ఓవ్యులేషన్ అనేది జరిగిందో? సో అలాంటి వాళ్ళు అంటే ప్రీవియస్ సైకిల్స్కి అనుగుణంగా, నార్మల్గా ప్రీవియస్ ఒక 40 days సైకిల్ ఉందనుకోండి, అంటే ప్రీవియస్ సైకిల్కి 14 days ముందుకెళ్ళి ఆ టైంలో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ఒక 1 week ఓవ్యులేషన్ కిట్స్ అనేవి చూసుకుని ఆ కిట్స్లో ఎప్పుడు పాజిటివ్ వస్తుందో, యూరినరీ ఓవ్యులేషన్ కిట్స్ అనేవి దొరుకుతాయి, అవి చూసుకుని ఆ కిట్లో ఎప్పుడు పాజిటివ్ వస్తుందో ఆ టైంలో కలవడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఓవ్యులేషన్ కిట్స్ అనేవి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతాయి. మరీ సివియర్ PCOSలో హెల్ప్ కాదు, ఎందుకంటే అది ఎప్పుడు పాజిటివ్ వస్తూ ఉంటుంది. మరీ సివియర్ PCOS ఉన్నప్పుడు నార్మల్ వాళ్ళు, మరి అంత ప్రాబ్లమాటిక్ లేని వాళ్ళలో ఓవ్యులేషన్ కిట్స్ అనేవి ట్రై చేయొచ్చు. ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళలో మనం ఏం చేయాలి? వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి. అంటే ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ని ఫాస్ట్ చేయాలన్నమాట. సో PCOSలో కూడా వాళ్ళకి కూడా ఎగ్ గ్రో అవ్వడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అని పెట్టి వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది క్రియేట్ చేస్తే ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ కపుల్స్ రెండో క్వశ్చన్, కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి, అసలు ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్త ఎన్నిసార్లు కలవాలి, ఎప్పుడెప్పుడు కలవాలి అనేది చాలా కామన్గా అడిగే క్వశ్చన్. సో నార్మల్గా రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే 28 రోజుల సైకిల్ వాళ్ళు 9వ రోజు నుంచి ఆల్మోస్ట్ 15వ రోజు 9 to 16th డే ఆల్టర్నేట్ డే భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అది రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్లో. రెగ్యులర్ సైకిల్ అంటే ఏంటి, రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి అనేది ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. రెగ్యులర్ సైకిల్ అంటే సైన్స్ ప్రకారం 21 రోజుల నుంచి 35 రోజుల వరకు మెన్స్ట్రుయేషన్ అనేది జరిగితే దాన్ని రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అని అంటారు. ఎప్పుడైతే 21 రోజుల కంటే తక్కువగా కానీ 35 రోజుల కంటే ఎక్కువగా కానీ డేస్ తీసుకుని సైకిల్ అనేది వస్తే దాన్ని ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు. ఒకవేళ 21 రోజుల కంటే ముందు వచ్చేసింది అనుకోండి, దాన్ని పాలిమెనోరిక్ సైకిల్స్ అని అంటాం అనమాట, ఫ్రీక్వెంట్ సైకిల్స్ అని అంటాం.
35 రోజుల కంటే ఎక్కువ టైంలో వచ్చింది, ఇంకా 35 రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఒక్కొక్కసారి బాగా డిలే అవ్వడం, కొంతమందికి టాబ్లెట్ వేసుకుంటే కానీ సైకిల్ రాకపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఆలిగోమెనోరిక్ సైకిల్ అంటాం. అంటే తక్కువ సార్లు నెలలో, సంవత్సరంలో అట్లీస్ట్ 3-4 సార్లు కంటే వాళ్ళకి సైకిల్ అనేది రాదు అన్నమాట. సో ఎవరికి ఎన్ని రోజులు పడుతుంది అనేది వాళ్ళకి మధ్యలో చేసే స్కాన్స్లో వాళ్ళ ఫాలిక్యులర్ గ్రోత్ ఎట్లుంది, రెస్పాన్స్ ఎట్లుంది, దాంతోపాటు మనం కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేసుకుంటూ ఎవాల్యుయేట్ చేసుకుంటూ మనము ఐవీఎఫ్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ గొండోట్రోపిన్ ఇంజెక్షన్స్ మనము 8 డేస్ కావచ్చు, కొంతమందిలో నెసెసిటీని బట్టి 13-14 డేస్ అలా ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చాక మనం ఫాలికల్స్ అనేవి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి దాని తర్వాత ఊసైట్ రిట్రీవల్ అంటే ఎగ్ పికప్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్లో ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నప్పుడు ఆడవాళ్ళలో కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్కి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మగవాళ్ళలో కొన్ని సెట్ ఆఫ్ ఇండికేషన్స్కి ఐవీఎఫ్ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫాలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నప్పుడు, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో, మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ఫెయిల్ అయింది అన్న కపుల్స్కి కూడా ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఒకవేళ వాళ్ళకు ఫాలికల్ అనేది గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ పెట్టినా కూడా గ్రో అవ్వట్లేదు అన్నప్పుడు, లాప్రోస్కోపీ అయ్యాక కూడా రెస్పాన్స్ లేదు, ఆర్ మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ తీసుకున్నారు, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ రాలేదు, 20-25% కపుల్స్లో మనకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది చూడడం జరుగుతుంది. ఐవీఎఫ్ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. ఇక్సీ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ప్లాన్ చేసినట్టయితే, సో ఒక్కొక్క ఎగ్లో అంటే ఒక్కొక్క ఊసైట్లో మనము ప్రిపేర్డ్ స్పర్మ్ ఒకటి సెలెక్ట్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఇక్సీ అంటారు. సో ఇలా మనము కన్వెన్షనల్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కావచ్చు, ఇక్సీ పద్ధతి ద్వారా కావచ్చు, ఫర్టిలైజేషన్ని ఫెసిలిటేట్ చేయడం అనేది జరుగుతుంది. మనకు 5 డేస్కి మనకు ఎంబ్రియో ఫార్మేషన్ జరిగిందా అనేది తెలుస్తుంది అనమాట. బట్ ఈ 5 డేస్ మధ్యలో కూడా కొన్ని చెక్స్ అనేవి మనము ఎలా ఉంది మనకు గ్రోత్ అనేది అసెస్ చేసుకోవడానికి చేస్తూ ఉంటాం అనమాట. ఉదాహరణకు మనం ఫర్టిలైజేషన్ చెక్ కావచ్చు, డే 3కి ఎంబ్రియో ఏ స్టేజ్లో ఉంది అనేది చూసుకుంటాము. అలాగే మనం ఫైనల్గా డే 5th డేకి బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అయిందా లేదా చూసుకుంటాం అనమాట. సో కొంతమందిలో 5th డేకి బ్లాస్టోసిస్ట్ రాకపోయిన కండిషన్స్లో 6th డే వరకు కూడా మనం వెయిట్ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేసి ఉంటుందన్నమాట. ఈ ఎగ్ పికప్ అనేది మనము ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాక 34 to 36 అవర్స్ మధ్యలో ప్లాన్ చేస్తామన్నమాట. సో ఈ ఎగ్ పికప్ అంటే ఏంటి? బేసిక్గా మనము ఫాలికల్స్ లోపల ఎగ్ అంటే ఊసైట్ ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్ పికప్ రోజు మనం అండర్ అనస్థీషియా అంటే కాన్షియస్ సెడేషన్ అనే పద్ధతి ద్వారా అనస్థీషియా ప్లాన్ చేసి మనం ఫాలికల్స్ నుంచి ఎగ్స్ అనేవి బయటికి తీయడం జరుగుతుంది అనమాట. సో ఆ రోజు మనము ఎగ్స్ బయటికి తీసాక అండర్ మైక్రోస్కోప్ వాటి మెచ్యూరిటీని, వాటి క్వాలిటీని అసెస్ చేయడం జరుగుతుంది. సో అదే రోజు మనము ఐదర్ ఐవీఎఫ్కి ప్లాన్ చేస్తున్నాము అన్నట్టంటే ఆ ఫాలికల్ని కొన్ని ప్రాసెస్డ్ స్పర్మ్స్తో పాటు ఒక కల్చర్ మీడియంలో ఉంచుతాం అనమాట.